దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం వైపు మన బైబిల్ గ్రంథాన్ని తిప్పుకుందాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இன்றைக்கு வசன தியானத்திற்காக ரோமர் 6வது அதிகாரத்தை పక్కமாக நாம் திருப்பிக் கொள்வோம். మొదటి రెండు వాక్యాలు చదివినట్లా ఇలా రాయబడి ఉంది. వాట్ షాల్ వి సే దెన్? షాల్ వి కంటిన్యూ ఇన్ సిన్ దట్ గ్రేస్ మే అబౌండ్? మనము ఇక పాపము చేస్తూ ఉండొచ్చా? పాపం చేయగా దేవుని కృప పెరిగిందనేసి ముందు అధ్యాయంలో చెప్పాడు కనుక ఇక్కడ చెప్తున్నాడు, పాపం చేస్తే మనకు కృప పెరుగుతుందా? గాడ్ ఫర్బిడ్. హౌ షాల్ వి దట్ ఆర్ డెడ్ టు సిన్ లివ్ ఎనీ లాంగర్ దెరిన్? అది అస్సలు అలా కాదు. ఎందుకంటే మనం పాపమునకు మరణించాము. మరణించిన వారు పాపంలో ఎలా జీవించగలము అనే ఒక ప్రశ్న కూడా, రెండు ప్రశ్నలు ఉన్నాయన్నమాట ఇక్కడ. இங்க ரெண்டு கேள்விகளை கேட்கிறார். பாவத்துக்கு மரித்த நாம் பாவத்திலே எப்படி நாம் வாழ்ந்து கொண்டிருக்க முடியும்? మూడవ వాక్యానికి వచ్చినప్పుడు, know ye not that so many of us were baptized into Jesus Christ, was baptized into his death. యేసుక్రీస్తు నందు బాప్తిసం పొందుకున్న మనమందరం కూడా యేసుక్రీస్తుతో పాటు మరణములో పాలు పంచుకున్నామని మీకు తెలియదా? கிறிஸ்து இயேசுவோட ஞான ஸ்நானம் எடுத்தவர்கள் அவரோடு கூட அடக்கம் செய்யப்பட்டார்கள் என்று உங்களுக்கு தெரியாதா? బాప్తిజం అంటే ఏంటండి? బాప్తిజం అంటే మనము ప్రాచీన స్వభావము పాతి పెట్టబడటం. పాపము అది వచ్చి సమాధిలో ఉంచినట్లు ఆ నీళ్ళలో మునిగినప్పుడు పాత మనిషి మునిగి ఎలా క్రీస్తు పునరుద్ధానుడుగా లేచాడో అదే విధముగా క్రొత్త వ్యక్తిగా లేచి క్రొత్త ఆలోచనలతో దేవుని కొరకు బ్రతకడానికి వచ్చే కార్యాన్ని అలా మనకు సాదృశ్యంగా బాప్తిసం రూపంలో దేవుడు చూపిస్తున్నాడు. ஞான ஸ்நானம் என்றால் என்ன? பழைய மனிதன், பாவத்துக்கு வாழ்ந்த மனிதன் அடக்கம் செய்யப்பட்டு தண்ணீருக்குள்ளாக அங்கிருந்து எழுந்து கொள்வது. எப்படி கிறிஸ்து மரணத்திலிருந்து எழுந்து கொண்டாரோ அதே போல இந்த மனிதனும் எழுந்து கொண்டு கிறிஸ்துவுக்காக வாழக்கூடிய ஒரு வாழ்க்கை தான் இது. 6వ వచనం చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. knowing this that our old man is crucified with him, that the body of sin might be destroyed, and henceforth we should not sin, we should not serve sin. మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు, ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు 2000 సంవత్సరం క్రిందట కొట్టబడింది, మొత్తబడింది. మన పాపపు శరీరము నాశనం అయ్యింది. ఆ కారణం బట్టి మీరు ఇక పాపానికి మీరు సేవించుట, బానిసగా ఉండటం అవసరం లేదు అని కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. வேதம் சொல்கிறது ரொம்ப தெளிவாக, பழைய மனிதன் இல்லாவிட்டால் பழைய சுபாவம் சிலுவையில இயேசு கிறிஸ்துவோட 2000 வருஷத்துக்கு முன்பாக அறையப்பட்டது. பாவமான சரீரம் அழிக்கப்பட்டது. இனி நீங்க பாவத்துக்கு ஊழியம் செய்ய வேண்டாம், అడిమియాగా இருக்க வேண்டாம். ఈరోజు మన అందరికి తెలిసింది ఏంటంటే, యేసుక్రీస్తు పాపమును క్షమించే దేవుడని ప్రతి ఒక్కరికి తెలుసు. எல்லோருக்கும் தெரிந்த ஒரு சத்தியம், இயேசு கிறிஸ்து பாவத்தை மன்னிக்கிற தெய்வம் என்று தெரியும். కానీ అసలు పాపాన్ని మాత్రం క్షమించి పాపం నుంచి విడుదల ఇవ్వకపోతే ఆ క్షమాపణకు విలువ ఉండదు. మరలా అదే పాపాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే శక్తి లేకపోతే, ஜெயிச்சதாనికి காவல்సిన சக்தி లేకపోతే ఎలా ஜெயிச்சகலம்? பாவத்தை மன்னித்து விட்டுவிட்டால் மறுபடியும் அந்த பாவத்தையே செய்து கொண்டிருப்போம். அதை ஜெயிக்கக்கூடிய பலனை கொடுக்காவிட்டால் அதற்கு அந்த మన్నిపుకు பெரிய విலைయే இருக்காது. హీబ్రూలు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయం వైపు మీరు తిప్పుకున్నప్పుడు, హీబ్రూస్ చాప్టర్ 10 26వ వచనం. హీబ్రూలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. ఎబ్రేయర్కి எழுதின నిருபం 10వ అధికారం 26వ వచనం. For if we sin willfully after that we have received the knowledge of truth, there remaineth no more sacrifice for sins. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న తరువాత, రక్షణ జ్ఞానాన్ని పొందుకున్న తరువాత తెలిసి పాపము చేస్తే అటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము లేకపోతే తీసివేసే, ఆ పాపాన్ని తీసివేసే బలులు లేవు అనేసి కూడా ఒక కఠినమైన వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక కఠినమైన వార్త எழுதப்பட்டிருக்கு. நாம் தெரிந்து ரட்சிப்பின் அறிவு பெற்றதுக்கு பின்பு, சத்தியத்தை அறிந்து கொண்டதுக்கு பின்பு
தெரிந்து பாவம் செய்தால் அவ்விதமான பாவத்தை எடுத்து போட எவ்விதமான பலிகளும் இல்லை என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. కానీ ఈరోజు అనేకులకున్న సమస్య ఏంటంటే జయించలేని ఒక జీవితము, పడిపోతున్న ఒక జీవితము, తలంపుల్లో, ఆలోచనల్లో, మరి కంటి చూపులో, నోటి మాటల ద్వారా మనకు పరాజయము, విజయాన్ని కోల్పోతూ, పడిపోతూ, నిరాశలో, నిస్సహాయ స్థితిలో, మరి నమ్మకం లేని స్థితిలో అనేకులు వెళ్ళిపోతున్నారు. இன்றைக்கு பாவத்தில் விழுந்து அது இதயத்தின் ஆலோசனையில் இருக்கலாம், கண்களின் பார்வையில் இருக்கலாம், வாயின் வார்த்தையிலேயோ, நடத்தையிலேயோ, அவங்களுடைய கிரியைகளையோ, அப்படி அவங்க பாவத்துக்கு அடிமை ஆகி நம்பிக்கையற்றவர்களாக அவர்களுடைய வாழ்க்கையில சந்தோஷம் இல்லாம அப்படியே మంగి పోகிறாங்க. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరే ఎటువంటి పేరంటే మీరు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 28వ வசனம். பாருங்க, ஆண்டவராக இயேசுவின் பேர் எப்படி இருக்கிறது என்றால், மத்தேயு 1ஆம் அதிகாரம் 28வது வசனம். சாரி, மத்தேயு Jesus is the one who forgives, delivers people from the sins. Okay, 21வது வசனம், 21st verse, Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ఆ దూత మరియమ్మతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారుని పేరు యేసు అని పెట్టాలి. అతడు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అంటే కాపాడును, చేయక కాపాడును, விடுப்பிச்சு சுதந்திராన్ని కలిగించును అనే అర్థం. மரியாளிடத்துல கபிரியேல் தூதன் பேசிக்கொண்டு சொல்லுகிறார், நீ ஒரு குமாரனை பெற்றெடுப்பாய், அவருக்கு இயேசு என்கிற பெயரை வைக்க வேண்டும். அவர் தன்னுடைய ஜனங்களை பாவத்திலிருந்து ரட்சிப்பார் என்றால் காப்பார், விடுதலை செய்வார், தூக்கி எடுப்பார், விழாமல் பாதுகாத்துக் கொள்வார் என்கிறது பொருள், அதனுடைய பொருள். ఈరోజు యేసుక్రీస్తు మనకు అటువంటి రక్షకుడుగా ఉన్నాడా? మన జీవితంలో వచ్చే శోధనల్లో పడిపోక దేవుని కొరకు నిలబడుకోవడానికి కావలసిన శక్తిని ఇస్తున్నాడా అనేదాన్ని గమనించాలి. இன்றைக்கு நாம் கவனிக்க வேண்டிய ஒரு காரியம், நாம் விழுந்து போகாமல், நாம் சோர்ந்து போகாமல் இருக்கும்படியாக இயேசு கிறிஸ்து நம்மை காப்பாற்றுகிறாரா? அதுதான் நாம் கேட்கணும். చూడండి, పాపం అనుకుంటే మనం ప్రజలు అనుకున్నట్లు ఏదో పెద్ద తప్పు కాదు. అది హృదయ భావనలు, ఆలోచనలు, మరి మోటివ్స్ అనే లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. ఆ దేవుడు ఒక్కడే చూడగలడు. హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని వాక్యాన్ని చదువుకుంటే మనలో ఉన్న లోపాలు కనబడుతూ ఉంటుంది. பாவம் என்றால் பெரிய காரியங்களெல்லாம் இல்லை, இதயத்தின் ஆலோசனைகள், எண்ணங்கள். வேதத்தை வாசிக்கும் போது வேதத்தில் இருக்கிற வசனம் நம்மளுடைய உள்ளத்தில் இருக்கிற குற்றத்தை காண்பிக்கும். మనిషి శక్తితో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను ఇది చేయను, ఈ రోజు నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను, అలా నిర్ణయం తీసుకోవడం ద్వారా జయించగలమా అంటే అస్సలు లేదు. నిర్ణయాలు తీసుకున్న పలుమార్లు మనం నిర్ణయం తీసుకున్నాం ఎన్నో కార్యాలు చేయాలని, కానీ చేయలేకపోతున్నాం. మనకున్న ఆ విల్ పవర్ అనేది చాలా తక్కువ. కాసేపు అయినాక తగ్గిపోతుంది. మోటివేషన్ చేస్తే కూడా చాలా తక్కువ అన్నమాట. ఒక మంచి కూటానికి వెళ్ళండి, ఒక బాగా ఒక 3 రోజులు కన్వెన్షన్ అంటే అప్పుడు బాగుంటుంది. ఒక వారం 2 వారం మరలా ఏమవుతుంది, పాత జీవితం వచ్చేస్తూ ఉంటుంది. மனுஷங்களுடைய வில் பவர், அந்த சக்தியும் இல்லாவிட்டால் ஒரு மோட்டிவேஷன், ஒரு உற்சாகம் படுகிற காரியம் கூட, ஒரு கூட்டத்துக்கு போய் ஒரு 3 நாள் கூட்டத்துக்கு போனீங்கன்னா ஒரு வாரம் 2 வாரம் தாக்கு பிடிக்கும். அதுக்கு பிறகு என்ன ஆகுன்னா பழைய வாழ்க்கை மறுபடியும் வரும். కానీ ఈ పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు ఒక్కడే శక్తి గలవాడు. இந்த பாவத்தை உலகத்திலிருந்து எடுத்து போட ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒருவர் தான் வல்லமை உள்ளவர். ఆయన సిలువలో వచ్చినప్పుడు మన పాపాన్ని భరించాడు అన్న కార్యాన్ని మనం విశ్వసిస్తున్నాము.
మన పాప క్షమాపణ కొరకు ఆయన ரத்தமு காய்ச்சபடிந்த అని కూడా விசுவசிస్తున్నాம். ஆண்டவராக இயேசு இந்த உலகத்துக்கு வந்த போது அவர் நம்மளுடைய பாவங்களை சுமந்தார், நம்மளுடைய பாவங்களுக்காக ரத்தம் சிந்தினார் என்பதை நம்ம విశ్వాసిக்கிறோம். நல்லதுதான். కానీ ఆ ఒక్క కార్యం వచ్చి మనం చేసిన కార్యాన్ని విడుదల చేయడానికే, కానీ చేయకుండా మనల్ని ఆపడానికి ఏది ఉందండి? இயேசுவின் ரத்தமும் அவர் நம்மளுடைய பாவத்தை சுமந்தது நம்மளுடைய செய்த பாவங்களை மன்னிக்கதான். ஆனால் பாவம் செய்யாமல் தடுத்து பரிசுத்த வாழ்க்கை கொடுக்க என்ன இருக்கிறது? బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు సిలువలో వేయబడినప్పుడు మన పాపాన్ని మాత్రం భరించలేదు గాని మనల్ని కూడా తీసుకెళ్లాడంట సిలువలో. మనం కూడా కొట్టబడ్డాం. ఇప్పుడు 2000 సంవత్సరం క్రితం మనం అప్పుడు పుట్టకూడదు లేదు, కానీ మన ప్రాచీన స్వభావాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టాడు అన్న కార్యాన్ని మనం విశ్వసించాలి. ஆண்டவராக இயேசு 2000 வருஷத்துக்கு முன்பாக சிலுவையில அறையப்பட்ட போது அவர் உங்களையும் என்னையும் கூட சிலுவையில சேர்த்து పழைய స్వభావத்தை అరైందార్. அதை நாம் విశ్వాసికను. మరి కొందరైతే అది ఎలా అండి సాధ్యము? నేను అనే ఒక వ్యక్తి లేదు. అలాంటి సమయంలో ఎలా యేసుక్రీస్తు భరించాడంటే, నంబర్ 1 యేసుక్రీస్తు దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు. ఎవరిని ఎలా తీసుకోవాలి, ఏ కార్యాన్ని పెట్టి ఎలా చేయాలని తెలుసు. రెండవది ఆయన వచ్చి ప్రతి మానవునితో ఏకీభవించి ఒక మానవులందరికీ ఒక హెడ్, ఒక స్పిరిచువల్ హెడ్, ఒక అథారిటేటివ్ హెడ్ గా మారాడు. రిప్రజెంటేటివ్ అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి ఒక ఉన్నత స్థాయిని ఒక మనిషి, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఆయన సూచిస్తూ వచ్చాడు కనుక ఆయన మన అందరిని కూడా సిలువలో వేశాడు. ஒன்று தேவன், இயேசு கிறிஸ்து தேவன் அவர் அறிந்திருக்கிறார். இரண்டாவது, அவர் மனுஷர்களுக்கு ஒரு தலையாக இருக்கிறபடியால ஒரு மனிதனாக మారినాల ஒவ்வொரு మనిషిని கொண்டு పోనారు. ఇప్పుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా ఆదాము హవ్వ పాపం చేశారు. వాళ్ళే పాపం చేశారు. కానీ మీరు నేను అప్పుడు ఎక్కడ ఉన్నాము? మనం లేము. కానీ వాళ్ళ శరీరంలోంచి వచ్చాము గనుక పరోక్షంగా ప్రతి ఒక్క మనిషి ఆదాములో పాపం చేశాడు. ప్రతి ఒక్క స్త్రీ హవ్వలో పాపం చేసింది. చివరి వరకు పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా ఆదాములో ఉన్నారు. ఆదాములో ఉన్నవారే అలా వచ్చి వంశావళి వచ్చి ఈ రోజు కూడా ఈ సంతతి వచ్చి పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 850 కోట్ల పైగా ప్రజలు ఉన్నారంటే అది ఆదాము హవ్వ వీళ్ళ ఇద్దరి నుంచి వచ్చిన వారు కనుక మనమందరం కూడా ఏదెన్ తోటలో ఉన్నాము. పరోక్షంగా మనమందరం కూడా ఏదెన్ తోటలో ఆదాము హవ్వ ఆ పండును తిన్నప్పుడు మనం కూడా వాళ్ళలో ఉండి భుజించామన్నది ఆత్మీయమైన లోతైన సత్యము. ஆதாம் ஏவாள் அவர்கள் ஏதேன் தோட்டத்தில் இருந்த போது நாம் எங்க இருந்தோம்? அவங்களுக்குள்ள இருந்து நாம் வருகிறதுனால இந்த உலகத்துல வரக்கூடிய கடைசி மனுஷன் வரைக்கும் ஆதாம் ஏவாளுக்குள்ளதான் இருந்தாங்க. அப்போ நாமும் ஆதாம் ஏவாளோடு கூடி இருந்து அவர்கள் அந்த பழத்தை புசித்து சாப்பிடக்கூடாது என்று சொன்ன அந்த பழத்தை புசித்தப்போ நாம் கூட அவங்களோடு கூட சேர்ந்து సాపిట్టాం. ఈరోజు ఎందుకు మనల్ని పాపం హింసిస్తుంది? ఈరోజు ఎందుకు మన మీదకి రోగాలు వస్తున్నాయి? ఈరోజు ఎందుకు మనకు ఆర్థికమైన సమస్యలు? ఈరోజు ఎందుకు శాపాలు? ఈరోజు ఎందుకు దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణం ప్రతిదీ ఆదాము హవ్వకు వారి సంతానంగా పుట్టడమే కారణం. వారి యొద్ద నుంచే మనకు పాపం వచ్చింది. వారి యొద్ద నుంచే మనకు వ్యాధులు వచ్చాయి. వారి యొద్ద నుంచే మనకు శాపాలు వచ్చాయి. మన కుటుంబస్తులు, మన పితరుల దగ్గర నుంచే వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన காரியாலேவி நமக்கு எங்கிருந்து பாவம் வந்தது, வியாதி வந்தது, வறுமை வந்தது, கஷ்டம் வந்தது, போட்டி பொறாமை இதெல்லாம் எங்கிருந்து வந்தது? ஆதாமுக்குள்ள இருந்து தாய் தகப்பன் மூலமாக பிள்ளைகளுக்கு கொடுக்கப்பட்டது ఇది కార్యం. మనం కోరుకోలేదు. పాపం చేయాలని మనం కోరుకోలేదు. వ్యాధిని అనుభవించాలని మనం కోరుకోలేదు. శాపగ్రస్తుడైపోవాలని మనం కోరుకోలేదు. దేవుని చేత బహిష్కరించబడిన వారిగా మారాలని మనం కోరుకోలేదు. పుట్టుకతోనే పాపములో మనం పుట్టాము గనుక పాపమే ప్రతిదానికి వేరు. వ్యాధి అయినా, అది ఆర్థికమైన సమస్య అయినా, గొడవలైనా అన్ని వచ్చేదో ఎక్కడి నుంచి వస్తుందంటే ది రూట్ ఈస్ సిన్. இன்றைக்கு இருக்கிற எல்லா பிரச்சனைகள், வியாதி, பலவீனம், பண பிரச்சனை, குடும்பத்துல பிரச்சனை, இதெல்லாம் இங்க இருந்து பாவம் என்கிற வேரிலிருந்தான்
அது வருகிறது. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సొత్తు మనకు ఆదము హవ్వ, మన తల్లిదండ్రులు మనల్ని మనకు జన్మ ఇచ్చిన వారి యొద్ద నుంచే మనకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది. இவைகளெல்லாம் நமக்கு எங்கிருந்து வந்தது? இந்த பாவம் என்கிற இந்த காரியம் எல்லாம் தாய் தகப்பனிடத்திலிருந்து ఆదాములిருந்து வந்தது. బైబిలు ఆ కారణం బట్టి యేసుక్రీస్తుని చివరి ఆదాము, రెండవ ఆదాము అని చెప్తుంది. ఎలా ఒక ఆదము హవ్వ వచ్చి ప్రతి మానవునికి తల్లిగా తండ్రిగా ఉన్నారో అదే విధంగా యేసుక్రీస్తు ఇప్పుడు ఒక నూతనమైన సృష్టిని చేయడానికి ఆయన ఒక వ్యక్తిగా వచ్చి ఈ ఆదాము చేయలేని కార్యాన్ని రెండో ఆదాయమైన యేసుక్రీస్తు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ஆதாம் ஏவாள் எந்த விஷயத்தை செய்யாம அவங்க தோல்வி அடைந்தாங்களோ அந்த விஷயத்தை செய்யும்படியாக இயேசு கிறிஸ்துவுக்கு இரண்டாவது ஆதாம் என்கிற பெயர் கூட இருக்குது. கடைசி மனுஷன், கடைசி ஆதாம், அவர் நமக்காக செய்தார். ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఆదాములో ప్రతి ఒక్కరు ఉన్నారో అదే విధంగా దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు నందు కూడా మన ప్రతి ఒక్కరిని ఉంచాడు. ఆయన నామందు విశ్వసించు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుమారుడుగా కుమార్తెగా మారడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. யோவான் சுவிசேஷம் 1வது அதிகாரம் 12வது வசனத்தில் எழுதியிருக்கிறது, இயேசுவின் நாமத்தை விசுவாசிக்கிற யாவரும் தன்னுடைய தேவனுடைய కుమారుர்களாகும் కుమార్తెಗಳாகும் మార దేవుని అధికారத்தை கொடுத்தார். ఇప్పుడు చూడండి, పాపము ఎలా వచ్చింది? అది పుట్టుకతో వచ్చింది, అంతే. పాపం ఎప్పుడు వందది? పిறப்பினால వందది. మనం పాపం చేయడం ద్వారా పాపులు కాలేదు, పాపిగా ఉండడం ద్వారా పాపం చేస్తున్నాం. మనుషులుగా ఉన్నవారు, ஒரு சாதாரணமான மனுஷன் பாவம் செய்கிறதுனால அவன் பாவி கிடையாது, அவன் பாவியாக இருக்கிறதுனால அவன் பாவம் செய்கிறான். ఒక పాము అది మనల్ని కరవడం ద్వారా దాని పాము అని చెప్పము. పాము అంటే కరుస్తుంది, దానిలో విషము, కోపము, ద్వేషము పుట్టుకతోనే వచ్చింది. ஒரு சர்பம் என்று எடுத்துக்கொள்ளுங்க, அது நம்மை கடிக்கிறதுனால ஐயோ இது பொல்லாது என்று சொல்ல மாட்டோம். அதனுடைய சுபாவமே கடிக்கிறது தான், விஷத்தை கக்குறது தான், கொல்லுகிறது தான், విరోధத்தை கொண்டு வருகிறது தான். ఒక కుక్క అది కుక్కలాగా మొరగడం, అది వచ్చి శబ్దం చేయడం ద్వారా మనం కుక్క అని చెప్పడం, అది కుక్కగా ఉండడం వల్ల అది శబ్దం చేస్తేనే అటువంటి శబ్దాలే వస్తాయి, కుక్కలాగే అరుస్తుంది అది. అదే విధంగా మనిషి ఆదాము అవ్వ ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరూ వారు చేయగలిగింది ఏంటంటే వాళ్ళ స్తోమత పాపం చేయడమే. పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని ఆలోచనలు అర్థం చేసుకోకుండా సొంత మార్గాన్ని ఎన్నుకోవడమే పాపం. ఏదో పెద్ద కత్తెత్తి పొడిచాల్సిన అవసరం లేదు. వారి సొంత నా మనసుకు తోచింది నేను చేస్తే అది దేవుని దృష్టిలో పాపం అండి. பாருங்க, ஒரு நாய் குலைக்கிறதுனால அது நாய் கிடையாது, அது நாயா இருக்கிறதுனால அது குலைக்கதான் செய்யும். அதே போலதான் ஒரு ஆதாம் ஏவாளுக்கு பிறந்த பிள்ளைகளாக இருக்கிறவங்க, வம்சத்துல பிறந்த எல்லோரும் அவர்கள் பாவியாக இருக்கிறதுனால பாவம் செய்கிறார்கள். அந்த பாவம் தான் ஜனங்களுக்கு செய்ய தெரியும், வேற எதுவுமே செய்ய தெரியாது. எது செய்தாலும் அது பாவத்தோடு தான் இருக்கிறது. பாவம் என்றால் ஏதோ ஒரு பெரிய கொலையெல்லாம் செய்யணும்லாம் கிடையாது, அவனுடைய சொந்த வழியை செய்கிறது. தேவனுடைய வழியை கண்டுபிடிக்காம தன்னுடைய சொந்த மார்க்கத்தை, எனக்கு பிடிச்ச காரியத்தை எனக்கு பிடிச்ச மாதிரி என்னுடைய வாழ்க்கை நடத்தி கொண்டால் அதுதான் పాపం. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారు మనం ఏమవుతున్నామంటే, ఇప్పుడు మనకు ఒక తండ్రి మారిపోతున్నాడు. మన తండ్రి ఇప్పుడు ఆదాము కాదు, సాతాను కాదు, దేవుడు అవుతాడు. తండ్రి యొక్క దేవుడు మన తండ్రి అయిపోతాడు. ఒక కాలంలో మనం కూడా పాపంలో పుట్టిన వారమే, పాపంని తరచు చేసిన వారమే. ఆ తరువాత యేసుక్రీస్తు యొక్క సువార్త వచ్చినప్పుడు మన హృదయాన్ని కడిగి పవిత్రపరిచి పాప విముక్తినిచ్చి దేవుని వైపు నడిపించింది. ஒரு காலத்தில் நாமும் பாவத்தில் பிறந்தவர்கள், வளர்ந்தவர்கள், பாவத்தை தண்ணீரை போல குடித்தவங்க. அதற்கு பிறகு இயேசு கிறிஸ்துவை விசுவாசித்து ரட்சிக்கப்பட்ட உடனே நமக்குள்ள ஒரு பாவ உணர்வு, குற்ற உணர்வு இந்த பாவங்களை அறிக்கை செய்து இயேசுவை பின்பற்றி పరిశుద్ధ வாழ்க்கையை పిன்பற்றி வந்தோம். కానీ బైబిల్ ఇక్కడ మనకు చెప్పేది, యేసుక్రీస్తు మన ప్రాచీన స్వభావం అని ఒక స్వభావం ఉందండి. అదే ఆదాము స్వభావం. పాపం చేయడానికి ఎప్పుడు మనల్ని ప్రోత్సహించేది ఏంటంటే ప్రాచీన స్వభావం. நமக்குள்ள இருக்கிற ஒரு பழைய சுபாவம் என்று ஒரு சுபாவம் இருக்குது. அந்த சுபாவம் தான் என்ன பண்ணும்னா,
அது தேவனுக்கு விரோதமாக கீழ்ப்படியாம கிரியை செய்யும்படியாக நம்மளை ஊக்குவித்துக் கொண்டே இருக்கும். శారీర క్రియలు అని కూడా బైబిల్ చెప్తుంది. శారీర క్రియలు అంటే ఏంటి? అది దేవునికి ప్రియమైంది కాదు. దేవుని ఆజ్ఞలను ఏనాడు அது பாட்டிంచదు. சரீரத்தின் கிரியைகள் என்று நமக்குள்ள இருக்கிறது என்று வேதம் சொல்கிறது. சரீரத்தின் கிரியைகள் வந்து விட்டால் அது தேவனுக்கு கீழ்ப்படியாது, దేవునుடைய వసనத்தை కేట్కాదు. ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువ మీద కొట్టాడు. దీన్ని నమ్మాలి అంతే. ఈ సత్యాన్ని నమ్మాలి. నేను కొట్టబడ్డాను, నేను శిలువలో వేయబడ్డాను, నేను వేసుకోవడం కాదు, దేవుడే వేసేసాడు నన్ను. పాపం చేయకుండా కాళ్ళు చేతులను మేకులతో కొట్టేశాడు. நாம் சிலுவையில நம்மை போட்டுக் கொள்ளவில்லை. வசனம் சொல்லுகிறது தேவன் இயேசு கிறிஸ்துவோட கூட நம்மை 2000 வருஷத்துக்கு முன்பாக சிலுவையில அறைந்தார். இது విశ్వాసిద్దాం ఆగ வேண்டும். చూడండి, అనేక కార్యము మనం బైబిల్లో చదువుకున్నది వచ్చి మన బుద్ధితో మన తెలివితేటలతో అర్థం చేసుకోలేము. యేసుక్రీస్తు మీ పాపమును కడుగును అంటే ఎలా కడుగుతుందండి? ఎవరికైనా తెలుసా? నాకు తెలియదు. ఎలా కడుగుతుందో నాకు తెలియదు. ఆయన రక్తం వస్తుందా మన మీదికి? కడుగుతుందా? ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని క్రియ అది. ఆ కార్యాలు మనకు దేవుడు వివరించలేదు, చెప్పాడు. నువ్వు పాపాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది అడిగినట్ల నా రక్తము నిన్ను కడిగి పవిత్రపరచును. இயேசுவின் ரத்தம் நம்மை கழுவி சுத்திகரிக்கிறது என்றால் அது எப்படி சுத்திகரிக்கிறது என்று யாராலும் இதுவரைக்கும் சொல்ல முடியாது. அது தேவனுடைய రహస్యం. அதை நாம் நம்பிதான் ఆగ வேண்டும். అదే విధంగా మనము సిలువలో కొట్టబడ్డామన్న సత్యాన్ని కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాలి. సత్యాన్ని ఎరుగుడి, అప్పుడు సత్యం మిమ్మల్ని விடுதலை செய்யும். சத்தியத்தை அறியுங்கள், சத்தியம் உங்களை விடுதலை செய்யும். சிலுவையில் இயேசுவோடு கூட அறையப்பட்டோம் என்கிற సత్యத்தை நாம் విశ్వాసిக்க வேண்டும். సిలువలో కొట్టబడిన వాడు ఏం చేయలేడు, మరణించిన వాడు ఏం చేయలేడు. మరితవర్గల్ సిలువలో అறைయப்பட்டவர்கள் ஒன்றும் செய்ய முடியாது. 7వ వచనం చూడండి. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. Romans chapter 6 verse 7. రోమర్ 6వ అధ్యాయం 7వ వచనం. For he that is dead is freed from sin. ఒక్కటే మార్గము. పాపం నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నారా? మరణించిన వాడు పాపం నుండి విముక్తి పొందుకొనును. மரித்தவன் பாவத்திலிருந்து விடுதலையை பெற்றுக்கொள்வான். இதுதான் ஒரே ஒரு వழి. ఈరోజు మరణిస్తే పాపం వెళ్ళిపోతుందంటే ప్రతి ఒక్కరు మరణిస్తున్నారు. అలా కాదు. శరీరంలో మరణిస్తే పాపం వెళ్ళిపోదు, వాళ్ళతో పాటు వెళుతుంది. ఇప్పుడు బ్రతుకున్నప్పుడే నేను సిలువలో మరణించానని ఎవడు ఆలోచించి ఆ సత్యాన్ని అంగీకరించి ఎన్నుకుంటారో అటువంటి వారికి విడుదల కలుగుతుంది. மரித்தால் பாவம் விடுதலை அடையும் என்றால் நாம் இறந்து போறப்போ நமக்கு விடுதலை உண்டாகிறது கிடையாது. ஜீவனோடு இருக்கும் போதே சிலுவையில் நான் அறையப்பட்டேன், இனி பாவம் எனக்குள்ளாக இல்லை என்று சொல்லி ஒருவன் విశ్వాసిக்கும் పోது అది நடக்கும். డెరెక్ పెన్స్ అనే ఒక దేవుని సేవకుడు బ్రిటిష్ దేశంలో మంచి పరిచయం చేసి మంచి బైబిల్ టీచర్ అన్నమాట. బైబిల్ టీచింగ్ నేర్చుకోవాలంటే మోడర్న్ టీచర్స్ లో చాలా మంచి బ్యాలెన్స్ టీచర్ డెరెక్ పెన్స్. ఆయన అనేక పుస్తకాలు రాశాడు. శాపాల గురించి, సాతాను శక్తి నుంచి విడుదల పొందుకునే దాని గురించి. అటువంటి మంచి డెలివరెన్స్ మినిస్ట్రీ ఆయన చేశాడు. டெரெக் பிரின்ஸ் என்கிற ஒரு ஊழியர் லண்டன் மாநிலத்தில் இருந்தார். அவர் நிறைய விடுதலை ஊழியங்கள், சாபக்கட்டிலிருந்து விடுதலை, பாவத்திலிருந்து விடுதலை, பிசாசிலிருந்து விடுதலை, அப்படிப்பட்ட புத்தகங்கள்லாம் எழுதியிருக்கிறார். அவருடைய எழுத்து పుస్తకங்கள் நிறைய இருக்கு. తెలుగు, తమిళ్, వేరే భాషలో కూడా అనువాదాలు ఉన్నాయి అనుకుంటున్నాను. మీరు సెర్చ్ చేసి చూడండి. అది మற்ற భాషల్లో కూడా ట్రాన్స్లేషన్ இருக்கிறது. நீங்க కనిపెడుతూ పారుங்க. ఆయన ఏం చెప్పేవాడంటే ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి వచ్చి బాగా తిండి తినడం చాలా ఇంట్రెస్ట్. కొందరు ఉంటారు తినడం అంటే వాళ్ళకు చాలా ప్రేమ. ఏది పెడితే ఇక్కడ మంచి వంట పదార్థాలు ఉంచినప్పుడు బాగా పూజిస్తూ ఉంటారు. బజ్జీలు, బోండాలు, బిర్యానీలు, ఓకే, మంచిగా కడుపు నిండా తింటూ ఉంటారు, తిండిపోతు. అటువంటి వారు కూడా ఉన్నారు. சிலர் இருப்பாங்க, நிறைய சாப்பிடுவாங்க, நல்லா சாப்பிடுவாங்க, நல்ல ருசியான வடை, போண்டா, బిర్యానీని சொல்லி సాப்பிட்டுக்கிட்டே இருப்பாங்க. ఆ వ్యక్తిని ఎవ్వరు ఆపలేరు. ఎంత రోగం ఉన్నా వాళ్ళు తింటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బానిసత్వానికి వెళ్ళిపోయారు. తినడం వాళ్ళకు కడుపే వాళ్ళ దేవుడిగా మారింది. இப்போ அவங்களை நம்ம தடுக்கவே முடியாது. என்னதான் வியாதி வந்தாலும் சாப்பிடுகிறத மாத்திரை அந்த மருந்து போட்டுக்கிட்டு கூட சாப்பிட்டுருவாங்க. அவங்கள தடுக்க முடியாது. அவங்க அடிமைத்தனத்துக்குள்ளாக போயிருக்கிறாங்க.
ఆ వ్యక్తి మరణించాడు అనుకోండి, చనిపోయాడు, గుండె ఆగిపోయింది. మరణించిన తరువాత మంచి వంట పదార్థాలు చేసుకొచ్చి ఆ శవము దగ్గర ఎంత పెట్టి ఎంత ఏడ్చినా, దిగో లేచి తినురా అంటే కూడా అసలు చూడడు, గ్రహించడు, తినడు, ఏం చేయలేడు. ஒரு நல்ல சாப்பிடுகிற மனுஷனுக்கு அவன் அப்படிப்பட்ட பழக்கம் உள்ள ஒரு மனிதன் இறந்து போனதுக்கு பிறகு அந்த சடலத்தின் அண்டே போய் நீங்க பிரியாணி, ஸ்வீட்டு இதெல்லாம் சுட்டு வைத்து எழுந்து வா சாப்பிடு என்று சொன்னா அந்த வந்து அந்த அந்த மரித்த மனிதன் இருந்து சாப்பிடுவானா? சாப்பிட மாட்டான். அவன் மரித்த உடனே அந்த అడిమితనత్వం విడుదల పెట్టుకుంటాం. ఒక వ్యక్తి ఆ వ్యక్తి మరణించిన వెంటనే ఆ తినడానికి బానిసత్వంగా ఉన్నవాడు ఆ బానిసత్వం నుంచి విడుదల ముక్తి పొందుకున్నాడు. அதே போல ஒரு குடிக்கிறவன் இடத்துல வந்து அவன் இறந்துட்ட அப்புறம் அவனுக்கிட்ட நீங்க நிறைய குடிக்கிற பொருள்லாம் கொண்டு வந்து வைச்சாலும் அவங்க எழுந்து కుడిక పోகிறது கிடையாது. తాగుబోతుగా ఉన్న ఒక వ్యక్తి చనిపోయిన తరువాత తాగడానికి కావలసిన బ్రాండ్లన్నీ తెచ్చి పెడితే అతడు లేయలేడు. కొన్ని మరణము మీరు కూడా చూసింటారు మీ ఊర్లలో. కొందరు చనిపోతే ఆ వ్యక్తి బాగా తాగేవాడంటే ఆల్కహాల్ అంతా తెచ్చి అక్కడ బాటిల్స్ అంతా చుట్టూ ఉంచి నోటి మీద పోసి ఏమేమో చేస్తూ ఉంటారు. కానీ ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధం లేదు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. బాగా సినిమాలు చూసే ఒక వ్యక్తి చనిపోయాడనుకోండి, కూర్చోపెట్టి ఆ శవాన్ని కూర్చోపెట్టి బాగా పెద్ద పిక్చర్ వేసి మంచిగా ఉన్న ఫిలిం పెడితే కూడా అసలు చూడదు. కళ్ళు తెరిచి ఉంటుంది కానీ చూడలేదు. మరణించాడు. పాపం నుంచి విడుదల పొందుకున్నాడు. நன்றாக ஒரு படம் பார்க்கிற ஒரு நபர் அவர் உட்கார வைத்து இப்போ வந்து படத்தை போட்டு அந்த பிணத்துக்கு நீங்க கண்களை திறந்து வைத்து பார் என்று சொன்னாலும் அது பார்க்கும். ஆனால் அதை గ్రహికాదు. ఆ యాంగిల్లోనే ఈ వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు రోమీయులకు. క్రైస్తవులైన మీరు, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మీరు సిలువలో కొట్టబడినప్పుడు మీరు పాపానికి చనిపోయారు. పాపం మీ ముందు ఉంటే కూడా, మీ పక్క ఉంటే కూడా, మీ దగ్గర ఉంటే కూడా అది మీలోగా రాదు, రాకూడదు. அதே போலதான் நீங்க கிறிஸ்தவர்களாக நீங்க பாவத்துக்கு மரித்திருக்கிறீர்கள். பாவம் உங்களுக்கு முன்பாக இருந்தாலும், வலது பக்கம் இருந்தாலும், இடது பக்கம் இருந்தாலும், பக்கத்திலே இருந்தாலும் அது உங்களுக்குள்ளாக வராது, வரவும் கூடாது. 11వ వాక్యం. Likewise, reckon also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord. పాపానికి చనిపోవడం మాత్రం కాదు. ఏం చెప్తుంది? మీరు చనిపోయారని విశ్వసించడం మాత్రం కాదు. ఇప్పుడు మీరు కొత్త స్వభావాన్ని పొందిన వారిగా దేవునికి యేసుక్రీస్తు ద్వారా జీవించాలి. నీతి కొరకు జీవించాలి. ఎప్పుడు చూడండి, దేవుడు ఒక రీప్లేస్మెంట్ ఇస్తాడు. రీప్లేస్మెంట్ అంటే ఒకటి తీసేసి మరొకటిని ఉంచుతాడు. ஆதாமுను తీసి கிறிஸ்துను మనలో ఉంచాడు. ఇప్పుడు ஆதாமை எடுத்துட்டு ஆண்டவர் பாருங்க, ஒரு விஷயத்தை எடுத்தால் மற்றொரு விஷயத்தை கொடுப்பார். ఒక ఇంటిని శుభ్రపరిచి ఒక ఆత్మను, అపవిత్ర ఆత్మను ఒక వ్యక్తి నుంచి మనము యేసు నామములో వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుందంట. ఆ ఇల్లు శుభ్రంగా ఉంటే ఆ ఆత్మ వచ్చి ఇంకొక 7 ఆత్మలతో మాట్లాడి, రా నా ఇల్లు శుభ్రంగా ఉందనేసి వచ్చి మరలా ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. చివరిగా ఉన్న స్థితి మొదటి కంటే చాలా దారుణంగా ఉంటుంది. కొందరు విడుదల పొందుకున్నాక అట్లా అయిపోతుంటారు. பாருங்க, ஆண்டவராக இயேசு சொன்னார், ஒரு ஆவி, பொல்லாத ஆவி பிடிச்சவனுடைய ஆவியை துரத்தி விட்டால், அந்த வீடு சுத்தமாக இருந்தால் அந்த ஆவி வெளியே போய் மற்றொரு 7 ஆவியை, பொல்லாத ஆவியை கொண்டு வந்து அவனுடைய நிலைமையை இன்னும் அதிகமாக கெடுத்துவிடும். ఒక అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తి నుంచి మనము తీసేసాం అనుకోండి, ఆ వ్యక్తిలో క్రీస్తు రావాలి. క్రీస్తు రాకపోతే ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. మరలా ఆత్మలు మరింత ఎక్కువ వచ్చి దాడి చేస్తుంది. ஒரு அசுத்தாவி ஒரு நபருக்குள்ள துரத்தப்படுகிறதுனா இயேசு கிறிஸ்து உள்ள வர வேண்டும். ఆదాం వెళ్ళిపోతే అది ఒక్కటే చాలదు, క్రీస్తు మనలో రావాలి. పాపం వెళ్ళిపోవడం మాత్రం చాలదు, పాపానికి చనిపోవడం మాత్రం చాలదు. పాపానికి మనం చనిపోయాక క్రీస్తుకు, నీతి కొరకు మనము బ్రతకాలి. 12వ వాక్యము. Let not sin therefore reign in your mortal body, that you should obey in the lust thereof. మీ శరీరములో పాపము ఏలుబడి చేయకుండా ఉండును గాక అంటున్నాడు. మీరు అనుమతించకండి. நீங்க அனுமதிக்காதீங்கள் உங்களுடைய சரீரத்தில் மாமிச கிரியைகள் வெளிப்படும்படியாக అనుమతికాదీర్గల్. 13వ వాక్యానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఒక కాలంలో మీరు
అవినీతిని, పాపాన్ని మీరు ఎక్కువ మీ శరీరంలో అనుమతించి వాటికి బానిసలుగా క్రియలు చేశారు. కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తు కొరకు, నీతి కొరకు, పరిశుద్ధంగా జీవించడానికి మీ శరీరంలో ఉన్న అవయవాలను మీరు அప్పగించుకోండి అని కూడా చెప్తున్నాడు. ஒரு காலத்தில் நீங்கள் அநீதிக்கும் அசுத்தத்துக்கும் உங்களுடைய சரீரத்தின் உறுப்புகளை ஒப்புக் கொடுத்தீங்க. இப்போதோ நீங்க நீதிக்காக உங்களுடைய శరీరத்தை ఒప్పుకొడుంగల్ என்று కూడా சொல்கிறார். ఈరోజు మనం చూసిన ఒక వాక్య భాగం ఏంటంటే మనం క్రీస్తుతో కూడా కొట్టబడ్డాం. ప్రతి ఒక్కరు మనం మరణించాం పాపానికి. ఇక పాపానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు ఇంత దేవుడు చేసిన తర్వాత కూడా పోరాడుతున్నామంటే ఈ సత్యాన్ని గ్రహించకపోవడమే. பாருங்க நம்ம பாவத்துக்கு அடிமைத்தனத்துல இருக்க வேண்டிய அவசியமே இல்ல. பாவத்துக்கு நமக்கு சம்பந்தமே கிடையாது. நாம் கிறிஸ்துவோடு கூட மரித்திருக்கிறோம். ஆனால் ஏன் பாவம் நமக்குள்ள கிரியை செய்கிறது என்றால் நாம் அறியாமல் இருக்கிறதே. నా ప్రజలు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారనేసి దేవుడు చెప్పాడు హోషియా గ్రంథంలో. ஹோசியா புத்தகத்தில் ஆண்டவராகிய தேவன் சொன்னார், என் ஜனங்கள் ஞானம் இல்லாமல் அவர்கள் மடிந்து போகிறார்கள். దేవునుడి அறிவு ఇల్లాமல் మడిందు పోகிறார்கள். సత్యాన్ని గ్రహించుడి, అప్పుడు సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. సత్యத்தை அறிந்து கொள்ளுங்கள், సత్యం உங்களை విడుదల பண்ணும். ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? మీరు కూడా చనిపోయారు క్రీస్తుతో. అసలు చనిపోయిన వ్యక్తికి ఈ లోకంలో ఉన్న క్రియలతో ఎటువంటి పని లేదు. మనకున్న సంబంధం అంతా నీతి, పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసము, మంచి క్రియలు, సాత్వికము. ఓకే, ఇటువంటి కార్యాల మీదే మన అవగాహన అనేది ఎక్కువ ఉండాలి. நம்மளுடைய தொடர்பு எதோடு இருக்கணும்? அன்பு, சமாதானம், சந்தோஷம், நீடிய பொறுமை, இச்சையடக்கம், நற்குணம், விசுவாசம், ఇవ్విధமான కార్యங்கள் మేలవే நம்மளுடைய కార్యం இருக்கணும். ఈ విషయాన్ని మీరు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీకు ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదివితే మీకు చాలా డీప్ గా ఈ విషయాన్ని రాసి ఉంటారు. ఆ పుస్తకం పేరు ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్. వాచ్మిని అనే ఒక హతసాక్షిగా మరణించిన చైనా దేశంలో ఉన్న ఒక దేవుని సేవకుడు రాశాడనమాట ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఈ కార్యాలు, ఎలా మనం చనిపోయాము, పాపం క్షమాపణ మాత్రం కాదు, ఎలా విడుదల పొందుకుంటున్నాం, ఎలా మరణించాము, ఎలా మనము ఆ పునరుద్ధాన శక్తితో ఇప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవించగలమన్న వాటి మీద చాలా క్లియర్ గా అర్థం చేసుకునేలాగా రాశాడు. అది ఒక క్రిస్టియన్ క్లాసిక్స్ అంటారనమాట. క్లాసికల్ బుక్. క్లాసిక్స్ అంటే ఇప్పుడు దాదాపు ఈ 78 years అవుతుంది. ఇంకా ఆ పుస్తకం వచ్చి ఎక్కువ చదువుతున్నారు, దానివల్ల ఆత్మీయంగా బలపడుతున్నారు. అలాంటి పుస్తకాన్ని క్లాసిక్స్ అంటారు. இப்ப பாருங்க, இந்த புத்தகம் வந்து த நார்மல் கிறிஸ்டியன் லைஃப் என்கிற புத்தகம் பாவத்திற்கு மன்னிப்பு எப்படி உண்டானது, விடுதலை எப்படி உண்டாது, பரிசுத்தமான வாழ்க்கை, உயிர்த்தெழுந்த வாழ்க்கை எப்படி வாழ வேண்டும் என்கிற ஒரு சாதாரணமான ஒரு கிறிஸ்துவ வாழ்க்கை எப்படி வாழ வேண்டும் என்கிற இந்த புத்தகம் ஒரு கிளாசிக்கா இருக்கிறது. 70-80 வருஷமானாலும் இன்னும் அந்த పుస్తకத்தின் వల్లమై క్రియ செய்து கொண்டிருக்குது. ఇంతకు ముందే నేను మేబీ కొన్ని నెలల ఒక సంవత్సరం ముందు పెట్టాను అనుకుంటాను గ్రూప్ లో. ఎవరు చదివారో తెలియదు. ఒకసారి మీరు చదవండి ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే బుక్. మీకు అవసరమైతే నా దగ్గర అడగండి. ఎందుకంటే గ్రూప్ లో పెట్టడం వచ్చి పెట్టొచ్చు, ఎవరు చదవకపోతే వేస్ట్ అన్నమాట. అవసరం ఉన్న వారికి ఇస్తాను. మీరు నాకు సపరేట్ మెసేజ్ పెట్టండి, మీకు నేను పంపిస్తాను. అప్పుడు మీరు ఆ పుస్తకాన్ని ఎక్కువ చదువుకుంటే ఈ విషయాల గురించి మనకు తెలుస్తుంది. మనం ఎలా జీవించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడుకోవాలి. ఎందుకు నిలబడుకోవాలంటే మరణించిన వ్యక్తికి పాపంతో పని లేదు. అప్పుడు ఈజీగా జయం అనేది కలుగుతుంది. இப்போது இந்த புத்தகம் வேண்டும் என்று சொல்லுகிறவங்க எனக்கு செப்பரேட்டா மெசேஜ் பண்ணுங்க, நான் உங்களுக்கு அனுப்பி விடுகிறேன். அந்த புத்தகத்தை நீங்க வாசிங்க. புத்தகத்தில் நமக்கு விடுதலை குறித்து எழுதியிருக்கிறது. எப்படி நாம் விடுதலை அடைந்து நீதியின் வாழ்க்கை வாழ வேண்டும், శోధనని జయించ வேண்டும். ఈ రోజు కూడా మనము ఈ కార్యం మీద ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నామంటే ప్రతి క్రైస్తవుని యొక్క పెద్ద గొప్ప సమస్య ఏంటంటే ఆ సమస్య వచ్చి ఏదో పెద్ద సమస్యలు మనకు వచ్చే సమస్యలు కాదండి. మనకున్న పెద్ద సమస్య వచ్చి సిన్ ప్రాబ్లం అన్నమాట. పాపముతోటి ఉన్న సమస్యే చాలా ఎవరు చెప్పుకోలేని సమస్య అది. రోగం అయితే చెప్పుకుంటారు, కష్టాలైతే చెప్పుకుంటారు,
మరి ఆర్థికంగా నాకు తక్కువ ఉందంటే చెప్పుకుంటారు. కానీ నేను పాపాన్ని జయించలేకపోతున్నాను. రహస్య పాపములో పడిపోయాను, చిక్కుపోయాను, విడుదల లేకుండా జీవిస్తున్నానని చెప్పుకోలేరు. అందుకే ఈ విషయం మీద ఎక్కువ నేనొచ్చి ఆహ్, మనము మాట్లాడుకుంటున్నాం, ప్రసంగించుకుంటున్నాము. ఈ ఒక్క కార్యంలో మనకు మార్పు కలిగితే వేరే అన్ని లెవెల్స్ కొట్టుకుపోవడానికి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. మన కాళ్ళు, చేతులు ఫ్రీ అవ్వడం ద్వారా మనం దేవునికి అనేక క్రియలు செய்யொచ్చు. ஏன் இந்த காரியத்தை குறித்து பேசுகிறோம் என்றால், எல்லா பிரச்சனையும் நம்ம எல்லார்கிட்டயும் சொல்லிக்கலாம். நமக்கு இருக்கிற வியாதி, பலவீனம், குடும்ப பிரச்சனை இது எல்லாமே சொல்லி ஜெபிச்சுக்கலாம். ஆனா பாவ பிரச்சனை யார்கிட்ட சொல்லுகிறது? ரகசியமான பாவம், பிடிக்கப்பட்டது, கட்டுகள் இப்படிப்பட்டதை யாரும் சொல்ல மாட்டாங்க. அது அவங்களுக்கு ரொம்பவும் கூச்சமா இருக்கும். அத குறித்து பேச மாட்டாங்க. அப்படி சொன்னா அவங்க என்ன நினைப்பாங்களோ தெரியலையே என்று நினைப்பாங்க. அப்போ ம் இன்றைக்கு இருக்கிற 100க்கு 100% கிறிஸ்தவர்கள் பலவீனப்பட்டவங்களுடைய காரணம் என்னவென்றால், பாவத்தில் கட்டப்பட்டிருக்கிறாங்க. அதை சொல்ல முடியாம விடுதலை இல்லாத ஒரு வாழ்க்கை வாழ்ந்து கொண்டிருக்கிறதுனால, ஜெயம் இல்லாத ஒரு வாழ்க்கை, சந்தோஷம் இல்லாத ஒரு வாழ்க்கை வாழ்ந்து கொண்டிருக்கிறதுனால, ఆవికురి జీవితంలో எழும்ப முடியல. ఈ క్రియలు సాతాను ఎక్కడో జీవితాన్ని వచ్చి బంధించాడు గనుక వాళ్ళు యేసుక్రీస్తు కొరకు మంచి సాక్షులుగా నిలబడుకోలేకపోతున్నారు. కానీ దేవుని చిత్తము మనం పాపం మన మీద ఏలుబడి చేయకూడదు. మనము దాని మీద ఏలుబడి చేయాలి. நாம் பாவத்தை ஆளுகை செய்ய வேண்டுமே தவிர பாவம் நம்மை ஆளுகை செய்யக்கூடாது. நாம் அதை விரட்டி அடிக்க வேண்டும். మనమే పాపాన్ని దూరం చేసి దాన్ని కొట్టి తరమాలి గాని అది మనల్ని తరుముకుంటూ రాకూడదు. అది நம்மை விரட்டக்கூடாது. நாம் தான் அதை விரட்டணும். ఈ విషయాన్ని ఎవరు చేయగలరు? యేసుక్రీస్తు చేశాడు. ఆ చేసిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఈరోజు తీసుకొచ్చి మన జీవితాన్ని బాగా మార్పులోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ సత్యాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఈ సత్యంతో పాటు దేవుని ఆత్మ కలిసి వచ్చినప్పుడు మనలో విడుదల అనేది నిశ్చయమైన విడుదల కలుగుతుంది. ఎప్పుడు మనకు విజయము మన జీవితంలో పరిశుద్ధ జీవితం వస్తుందో అప్పుడు మనకు సంతోషము, సమాధానము ప్రతి విషయంలో కూడా మనము చాలా హ్యాపీగా ఉండడానికి అప్పుడే వీలు పడుతుంది. లేకపోతే పోరాడుతూ శోధనలో పోరాడుతూ పడి లేసి క్రైస్తవ జీవితం పూర్తయిపోతుంది. కానీ దేవుని చిత్తం మనం పడి లేవడం దేవుని చిత్తం కాదండి. అటువంటి జీవితం ఇస్తే ఇంకా దేవుడు ఏం గొప్పగా చేశాడు? దేవుడిచ్చింది సంపూర్ణమైన విడుదల, జయము, పరిశుద్ధము, నీతి, శాంతి, సమాధానాన్ని మనకు అందించాడు. అటువంటి ఉన్నతమైన జీవితంలో మనం వెళ్ళిపోవాలి. మనం ఇక్కడే పోరాడుతుంటే ఇలాగే ఉండిపోతాం. ஆண்டவர் நமக்கு வந்து ஜெய ஜீவியத்தை கொடுத்திருக்கிறார். விழுந்து எழுந்து கொள்வது தேவனுடைய சித்தம் கிடையாது. நாம் வந்து எழும்பி போகிறது தான் దేవునుடைய సిద్ధం. పక్షిరాజు వలె మనము పైకి ఎగురుకుంటూ వెళ్ళాలి. పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది? కిందన మేఘాల మీద. వర్షం కురుస్తుంటే బాగా మంచి వర్షం ఇక్కడ బలంగా కురుస్తుంటే మేఘాల మీదకి వెళ్ళిపోతే ఆ పక్షిరాజుకు వర్షం లేదు, ఏం లేదు. ఉన్నతమైన జీవితానికి వెళ్ళిపోతే శోధనలు రావు, పాపములు రావు, అన్ని జయించుకొని ఆ లెవెల్స్ దాటుకొని పైకి వెళ్ళిపోతే కింద ఉన్న వాళ్ళే పోరాడుతూ ఉంటారు. పక్షిరాజు వలె మేఘాల మీద వెళ్ళిన వారికి ఎటువంటి పోరాటం లేదు. అటువంటి జీవితంలో మనల్ని తీసుకెళ్లాలన్నది దేవుని చిత్తము. తీసుకెళ్తాడు ఖచ్చితంగా మనం ஆசிచిన எடல. நாம் விரும்பினால் தேவன் நம்மை கழுகை போல அனுபவத்துக்குள்ளாக உன்னதமான ஆவிக்குரிய வாழ்க்கைக்குள்ள கொண்டு போவார். பாருங்க, நல்ல ஒரு மழை பெய்யும் போது இடியோட மின்னலோடு பெய்யும் போது கீழே இருக்கிறவங்களுக்கு தான் ஆபத்து. ஆனா இந்த கழுகானது அந்த மேகங்களுக்கு மேலாக போகும்போது அந்த இடத்துல ஒரு சமாதானம், சந்தோஷமான ஒரு இடத்துக்குள்ள போகும். அங்க மழையும் இல்லை, மின்னலும் இல்லை, இடியும் இல்லை. அப்படிப்பட்ட ஒரு வாழ்க்கைக்குள்ள தேவன் கொண்டு போகும்னு நினைக்கிறார். మనం అప్పగించుకున్న ఎడ్ల, మనము పరిశుద్ధాత్మతో సహకరించిన ఎడ్ల, వాక్యాన్ని విశ్వసించిన ఎడ్ల, మనం కోరుకున్న ఎడ్ల, ఇష్టపడిన ఎడ్ల, మనం ఖచ్చితంగా ప్రభువా నాకు ఇటువంటి విడుదల కలిగిన జీవితం నాకు కలగాలి. నేను ఇక ఇలా పడి లేవడం నాకు ఎంత మాత్రము ఇష్టం లేదు. నేను ద్వేషిస్తున్నాను ఈ జీవితాన్ని. అటువంటి స్థితికి రావాలి. కన్నీరు పెట్టుకొని ప్రభువా నాకు వద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ ఫ్యూ విక్టరీస్, విక్టరీ లాస్. ఒకరోజు అయితే కొండ మీద, మరొక రోజు పాతాళంలో. అటువంటి జీవితం వద్దు. ఒకటే స్థితిలో ఎదుగుతూ ఆత్మీయంగా ఎదుగుదల ఎలా కలుగుతుందంటే పైకి వెళ్తుంటుందే కానీ ఎక్కడ కిందికి రాదు. అదే దేవుడు ఉంచిన పద్ధతి. ఈ లోకంలో ఉన్నంత వరకు మన శరీరం అంతా చూడండి ఎదుగుతూ వస్తుంది, మరలా కిందికి వచ్చేస్తుంది. కానీ ఆత్మీయంగా అలా కాదు.
ప్రతిరోజు ఎదుగుతూ పరలోకాన్ని చేరుకున్నంత వరకు మన ఆత్మీయ జీవితం ఎదుర్కొంటూ వెళ్ళాలి కానీ ఎక్కడ కూడా దిగి రాకూడదు. అది దేవుని పద్ధతి. దేవుడు ఉంచిన కార్యం అది. దిగొస్తుందంటే అది మనం అనుమతిస్తున్నాం, మనం పడిపోతున్నాం, మన బలహీనతలను బట్టి దేవుని వాక్యాన్ని నమ్మకుండా మన కిందికి వచ్చి మరలా కష్టపడి పైకి ఎక్కుతున్నాం, కొండెక్కుతున్నాం. మనం ఎక్కుతూ వెళ్ళాలి సియోనుకు చేరుకునేంత వరకు. ஆண்டவருடைய வழி என்னவென்று கேட்டீங்க என்றால் ஆவிக்குரியமான வாழ்க்கையில வளர்ந்து கொண்டு போகிறதுதான் வழி. எங்கேயுமே நீங்க கீழே இறங்கி வரணும் என்பது தேவனுடைய சித்தம் கிடையாது. சரீரத்தில் வளரும் போது வளர்ந்து அதுக்கு பிறகு நம்ம கீழே வந்து நம்மளுடைய சரீரம் பலவீனம் அடையும். ஆனால் ஆவியில் அப்படி வளர்ந்து கொண்டு சியோன் தேவனுடைய சந்நிதியை சேருகிற வரைக்கும் நம்மளுடைய வளர்ச்சி நிற்காமல் போகணும். அதுதான் ஆண்டவர் வைத்த முறை. ஆனால் நம்மளுடைய வாழ்க்கையில சில காரியங்கள் நடக்கிறது విத்திయాసமா நடக்குது. మన జీవితంలో జరిగేది అన్ని దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తానికి అప్పగించుకోకపోతే దేవుని చిత్తం లేనిప్పుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంది. అది జరగకుండా మనం కాపాడుకోవాలి, దేవుని దగ్గర అడగాలి. దేవుడు అప్పుడు ஆசீர்வதிச்சுను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ஆமென். நாம் ஆண்டவருடைய சித்தத்தை எப்பொழுதும் செய்யணும். ஆனா எப்பவுமே செய்யறோமா? கிடையாது. நாம் தான் அந்த தேவ சித்தத்தை செய்ய ஒப்பு கொடுக்கணும். அப்போ தேவன் நம்மை நிச்சயமாக அவருடைய சித்தத்தில் நடத்துவார். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.